కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ మరి ఆ రోజున ఎన్టీఆర్ గారు ఎంత సంస్కారయుతంగా తీసుకున్న నిర్ణయం అది. ఒక తెలుగు బిడ్డ, తెలుగు జాతి కోసం అహర్నిశం పాటుపడ్డ వ్యక్తి అయినా అలాంటి వ్యక్తులు కూడా మీరు ప్రాంతాలు అంటగడతారా? మహానుభావుడు, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు, వేల పాటల పాడాడు, ఎన్నో భాషల్లో పాడాడు. ఈ దేశాన్ని తన గాన మాధుర్యంతో ఓలలాడించిన వ్యక్తిని ప్రాంతీయతత్వం అంటగట్టారే. ఎంత సిగ్గుచేటండి ఇది, ఎంత సిగ్గుచేటిది. ఎందుకు మాట్లాడుతున్నారు? పివి నరసింహారావు ఆ రోజున నంద్యాలలో పోటీ చేసినప్పుడు ఏ ఆంధ్రుడైనా సరే, ఏ ఆంధ్రావాడైనా సరే ఎందుకు తెలంగాణలో పోటీ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకని అట్లాంటి ఏమైనా ఉన్నాయా? లేదు కదా. ఇది నా దేశం, ఇది మన దేశం. ఇక్కడ ఇండియన్గా ఉంటున్నాం మనం, లేకపోతే ఇలా గిరిగీసుకుని బతకాలా? గిరిగీసుకుని బతకాల్సిన అవసరం ఇండియన్కి ఎందుకని? వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయులు మనం ముందు ముఖ్యంగా. ఆ తర్వాత నువ్వు తెలంగాణ, నేను ఆంధ్ర, లేకపోతే ఇంకొకటి చెన్నై, తమిళనాడు, లేకపోతే ఇంకొకటి కేరళ. ఫస్ట్ ఎవరు మనం? భారతీయులు. ఎవరు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంది. ఎవరు ఎక్కడి నుంచి అయినా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడే హక్కు ఉంది. ఇవన్నీ ఉండి తెలిసిన ఈ వ్యక్తులు, ఈ మేధావులు మరి ఎందుకు ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే కేవలం వెనకుండి కొంతమంది జగన్నాటక సూత్రధారులు ఆడించే ఆ నాటకంలో వీళ్ళు పాత్రధారులుగా వీళ్ళు ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడికి. కాబట్టి ఇది ముగించాల్సింది కూడా వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరే ప్రారంభించారో మీరే ముగించండి. మీరు ఎందుకంటానంటే ఇలా సంకుచిత భావంతో ఆలోచించబట్టే కాంగ్రెస్ ఈనాడు ఈ దుస్థితికి వచ్చింది. ఎందుకంటే కుహనా సెక్యులరిజంతో ఆ రోజున మైనారిటీలను బుజ్జగించుకుంటా, మెజారిటీ పీపుల్ని విడగొట్టుకుంటా, వాళ్ళ మధ్యన విద్వేషాలు రగిలించుకుంటా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏంటి పరిస్థితి? ఒక చిన్న పార్టీగా మారిపోయింది, ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మీరు నిజమైన సెక్యులరిజం పాటించారా? కుహనా సెక్యులరిజం కూలిపోయిందని ఆ రోజు 1996లో బీజేపీ ఒక కరపత్రాన్ని వేసింది. అవన్నీ చదువుకున్న వాళ్ళం మేము, ఆ భావజాలను వంట పట్టించుకున్న వాళ్ళు. నిజమే, 96లో పునాది పడింది కుహనా సెక్యులరిజం కూలిపోవాలని. కూలింది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఈ పరిస్థితికి వచ్చుకుంది. ఇంకా ముందుకి ఎలాంటి పరిస్థితి? ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ ఇంకోటి వచ్చింది, వైఎస్ఆర్సీపీ. అక్కడ అదేం చేసింది? ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి. కమ్మని కమ్మడితో తిట్టాలి, రెడ్డితో కూర్చోాలి, కాపుని తిట్టించాలి, రాజుని రాజుతో తిట్టించాలి, మాలను మాలతోనూ, అలా మాదిగిన మాదితోనే కులాల వారీగా ఒకరిని పెట్టేయటం, ఆ కులాన్ని ఆ కులతో తిట్టించేయటం. అలాగే 3 రాజధానులు అంట 3 ప్రాంతాలను విడగొట్టేసి 3 ముక్కలాట ఆడాలని చూశాడు. ఏమయ్యాడు? 11 కూర్చున్నాడు. అంటే కులాల మధ్యన కానీ ప్రాంతాల మధ్య కానీ విద్వేషాలు రగిలించి దాన్ని క్యాష్ చేసుకుందాం, దాన్ని మనకు రాజకీయానికి అనుకూలంగా మార్చుకుందాం అనుకున్న వాళ్ళందరూ చరిత్రలో కలిసిపోయారు. కాంగ్రెస్ కి ఆ దుస్థితి వచ్చింది. 3 పర్యాయాలు వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఆ ఘోర తప్పిదమే, ఆ కుహనా సెక్యులరిజం భావజాలం ఏదైతే ఉందో ఆ ఘోర తప్పిదమే ఇవాళ 3 పర్యాయాలు అంటే వేగిపోయి ఉన్నారు ఇది భారతీయులంతా. అందుకంటే వాళ్ళు మానసికంగా చాలా వేదన అనిపించారు దశాబ్దాలుగా. అందువల్ల వాళ్ళు 3 పర్యాయాలు కూడా మూలకు వచ్చేపెట్టారంటే కారణం అది. అదే పిల్ల కాంగ్రెస్ కూడా రాబోతుంది. ఒక టర్మ్ వెళ్ళిపోయింది కదా, మరో 2 టర్మ్స్ 2029-2034 కూడా ఈ అధికారానికి దూరంగా ఉండాల్సిందే వైఎస్ఆర్సీపీ కూడా అని ఇప్పుడు నేను బల్లగుద్ది చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి భావజాలంతో ఉన్న పార్టీలు మనుగడ సాగించలేవు. ఎందుకంటే రఫాలు చూడాలనుకోవట్లేదు. ఇప్పుడంతా జంజీలు వచ్చేస్తున్నారు. రాబోయే ఓటు తక్కువ పొందే వాళ్ళంతా కూడా చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు అభివృద్ధి చూసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. కానీ ఇలాంటి రఫా బ్యాచ్ల్ని, ఇలా పొట్టేళ్ళు అరికట్టే నరితామన్న బ్యాచ్ల్ని, ఇలా విగ్రహాలు ధ్వంసం చేసే బ్యాచ్ల్ని, ఈ విధంగా ఒక రకమైన మారణకాండ సృష్టించే బ్యాచ్ల్ని, ఈ ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేసే బ్యాచ్ల్ని పొరపాటును వాళ్ళు అంగీకరించరు. తెలివైన యువత వస్తుంది. ఆ తెలివైన యువత ముందు మరింతగా అలాంటి యువత చేతుల్లోకి రేపొద్దున ఓటు హక్కు రాబోతుంది. కాబట్టి ఈ 11 కూడా రేపు వస్తాయి కదా అనేది అటు పక్కన వైసీపీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతున్నారు, ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మనమే అధికారంలోకి వస్తాం. 3 కాదు 30 ఏళ్ళు కళ్ళు మూసుకుని రాడండి ఆయనకి. అదంతా గత చరిత్ర అయిపోతుంది అయింది. సో అందుకని అది క్లియర్ గా చెప్పేయచ్చు.